ముందుగా మీకు తగిలి పగిలిపోతుందో వారి ఛాలెంజ్లో ఓడిపోయినట్టు. ఇద్దరు ఫ్రేమ్స్ కున్న బుక్స్ ని తీసేసి లైన్ వెంట నిల్చోండి. కొంచెం ప్రదీప్ తీసుకురావాలి, ముందు తీసుకురావాలి. స్ట్రైట్ హ్యాండ్స్ ప్రదీప్, స్ట్రైట్ లైక్ దిస్. ఇట్లా రాదు, అంతే రాదు, అంతే అంతే. సీరియస్ యు చెక్ ఫ్రెండ్. హెడ్ షుడ్ టచ్. నీ స్టమక్ ఎలా ఉంది? అక్కడ ఆల్రెడీ ఫుల్ తిని మొత్తం ఇట్లా ఎండుగా పోయి ఉన్నది బిగ్ బాస్. ఎవరైనా నీళ్లు తాగిపిస్తే మంచిగా ఉంటుంది కొంచెం. పృథ్వీకి అడగండి బిగ్ బాస్. పృథ్వీ కూడా బిర్యానీ మెక్కి తిన్నాడు బిగ్ బాస్. ఒక 6 నిమిషాలు ఆపుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఆగుతుంది బిగ్ బాస్. అందుకే గట్టిగా పట్టుకొని ఉన్నాం. మా టీం అంతాకి మనమే మొత్తం ఇచ్చి పడేద్దాం అని చెప్పి మోటివేట్ చేసి వాళ్ళందరూ నన్ను నమ్మి పంపించినందుకైనా పానం పోయినా ఇది నిషేధలే. పట్టుకోండి. మీకు మిర్చి బజ్జీ రెసిపీ తెలుసా? మొన్న సీత పట్టుకొచ్చింది బిగ్ బాస్. అదేదో పిండితో ఆయిల్తో మిర్చి మిరపకాయలు. బిగ్ బాస్ పృథ్వీతో కూడా మాట్లాడుతుంది బిగ్ బాస్. నాతోనే మాట్లాడితే నా అంత తెలుగు అర్థం కాదు. పిండిలో ఫస్ట్ కలిపేసుకోవాలి. దాని తర్వాత దాన్ని కడాయిలు వేసి అది ఎండే వరకు ఇట్లా మంచిగా హ్యాండ్స్ ఫోల్డ్ అయితే పృథ్వీ ఫ్రై అయ్యే వరకు స్ట్రైట్ చేసుకోవాలి బిగ్ బాస్. పుష్ చేయి, కింద పుష్ చేయి. నాకెదురైనా నిన్ను కలిసాకే మొదలైందే, ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేసి ఏమైపోతానో. క్యూట్. నువ్వు కలిసాకే మొదలైందే. ఓకే బిగ్ బాస్, హ్యాపీ బిగ్ బాస్. ఈ పాట ఎవరి కోసం? ఎవరి కోసమా? హౌస్ లో ఎవరి కోసం అని అడగండి. హౌస్ లో అయితే విష్ణు కోసం బిగ్ బాస్. విష్ణు కోసం. అరే బిగ్ బాస్ డిస్ట్రాక్ట్ చేస్తున్నా బిగ్ బాస్. అరే విష్ణు వాయిస్ అక్కడ దాకా వెళ్ళింది. ఈజీ వెళ్ళరా అడుగు. బిగ్ బాస్ ఇంకా Naveen, you can do it! 2 minutes 40 seconds. ఈజీ నవీల్, ఈజీ. వెరీ గుడ్. అట్లీస్ట్ డిస్క్వాలిఫై చేయండి. 15 నిమిషాలు పూర్తవడానికి ఇంకొంచెం సమయం మాత్రమే మిగిలింది. హ్యాండ్స్ తో పట్టుకోండి. 15 నిమిషాలు పూర్తయ్యాక కూడా అలానే కొనసాగిస్తూ చివరి వరకు బలూన్ పగలకుండా ఉన్న సభ్యుడు విజేతగా నిలుస్తారు. ఓకే. టెన్షన్ కూడా పృథ్వీ కొంచెం డౌన్ చేయి. ఓకే పృథ్వీ, బిగ్ బాస్. మీకు ఇంట్లో అందరిలో ఎవరంటే తక్కువ ఇష్టం? మణికంఠ. కొంచెం డౌన్ చేయరా. చెప్పు. మీరు ప్రైజ్ మనీ తీసుకపోతే తెగుతారు. ఇంకా చెప్పు కానీ టెన్నిస్ సానియా. అబ్బో అబ్బో అబ్బో. బిగ్ బాస్ ఉన్నారా? Come on, Macha, you guys are doing great. పాపం వాడు అంత తిన్నాడు. I feel for Naveen. సో ప్రూవ్ చేసుకోవాల్సిందే కన్నా. 25 minutes అయింది చెప్పండి. వినపడలేదు. ఐదు
వాడికి వినిపించట్లేదు. నవీన్ అది ఆల్మోస్ట్ డిఫరెంట్. రైట్ హ్యాండ్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ రావాలి కదా. నవీన్, బిగ్ బాస్ నా తర్వాతి ప్రశ్న ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏమో బిగ్ బాస్ మళ్ళీ పాట పాడమంటారు కావచ్చు, నన్ను పాట పాడమనిలే కాబట్టి. పాట పాడలేను బిగ్ బాస్, పాడే పరిస్థితులు లేను. 1,00,000 రూపాయలు మాకు కూడా కావాలి. పోనీ డాన్స్? డాన్స్ డాన్స్ అమ్మో బిగ్ బాస్ డాన్స్ ఎట్లా వేస్తా? ఇగో దాయి దాయి దామా వెనకాల భాగం టచ్ అయి ఉండాలి, వెనకాల భాగమా? ఇంక్లూడింగ్ ద బమ్. బమ్ షుడ్ టచ్. ఓకే బిగ్ బాస్ డాన్స్ చేయమన్నాడు. ఈ మైక్ పక్క కానీ కొంచెం టైగర్ ఏ వాయిస్ వాడని ఇట్లా వెళ్ళాడు. నవీన్, నవీన్, let's go. కనిపిస్తుంది. నీ అగ్రెషన్ అంతా ఇక్కడ చూపించు. నువ్వు నామినేషన్ పని చెప్పు. హ్యాండ్ మిస్ జస్ట్ నువ్వు ఇది మిస్ అయితే కనుక నామినేషన్ లేదు ఖచ్చితంగా తీసుకుంటాను. గుర్తుపెట్టుకో. అగ్రెషన్ ఇదంతా అంటావు కదా, అగ్రెషన్ అంతా ఇక్కడ చూపించు. మరి ఛానలైజ్ చేయని అగ్రెషన్. నబీల్ నువ్వు కూడా ఈసారి నామినేషన్ లో ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. దిస్ ఇస్ ద ఛాన్స్ టు ప్రూవ్. పృథ్వీ నువ్వు కూడా. అవును బ్రో. ఇప్పుడే దూకేమంటే దూకే. కొంచెం కాపాడిన పృథ్వీ చాలా బాగా చేస్తున్నావు. నబీల్ బాగా చేస్తున్నావు, చేయి ఇంకా. ఐ థింక్ బిగ్ బాస్ నా కోసం ఒక పాట పాడు బిగ్ బాస్ మీరు. ఆ? సంచాలక్ అంతా బయస్డ్ ఉన్నాడు బిగ్ బాస్. లేదు బిగ్ బాస్. భయా సంచాలక్. అటు సైడే ఉన్నాడు బిగ్ బాస్. కనీసం నబీల్ బాగా ట్రై చేస్తున్నాడు, గెలవచ్చు అని బాగా try చేస్తున్నాడు. 50% కూడా అన్నాడు. ఐఎమ్ బీయింగ్ ప్రాక్టికల్ అంతే. ఓకే బిగ్ బాస్ సరేలే, ఇక నీకు లానని కదా అంతే తీగ. సరే కానీ తీగ ముందుకు నెట్టు మరి. దమ్ముంటే నెట్టు మరి ముందు కిందకి ఇంకా. చెయ్యి ప్రతి నువ్వు కూడా కొంచెం డౌన్ చేయి. స్పీకింగ్ నేను కూడా టెన్షన్ అవుతా ఆ ప్రెషర్ లో, ఆ ఫిజికల్ గా. టూ గుడ్. సూపర్. వాళ్ళిద్దరు ఒకరిని తీసేసే ఛాన్స్ వస్తే మీరెవరిని తీసేస్తారు? నేను తీయను బిగ్ బాస్. నేను ఇద్దరిని తీయను. సంసారం ఒకవేళ ఛాన్స్ వస్తే నేను నవీన్ తీసేస్తాను బిగ్ బాస్. ఎందుకు? అతని ఫిజికల్ గా ప్రాబ్లం ఉండడంతో స్ట్రాంగ్. ఇంకా అండ్ వన్ మోర్ థింగ్, ఇంతవరకు అయిన టాస్క్ లో 3 టాస్క్ లో నబీల్ ఆల్రెడీ ఒక టాస్క్ పర్ఫామ్ చేశాడు. బట్ పృథ్వీ ఇంతవరకు ఒకటే టాస్క్, ఇదే ఫస్ట్ టాస్క్ చేసేది. సో ఆన్ దట్ బేసిస్ ఐ విల్ గో ఫర్ ఇట్. మాట మార్చేసిన మణికంఠ. నేనేం మాట మార్చాను? మణికంఠ, నీ గుడ్డు మణికంఠ. లవ్ యూ విష్ణు. లవ్ యూ నిఖిల్. రన్నింగ్ కామెంటరీ వల్ల రన్నింగ్ కామెంటరీ. ఓకే బిగ్ బాస్. చేతులు ఊగుతూ ఆడుతున్న నబీల్ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా జరగబోతుంది ఈ మ్యాచ్. ఒక పక్కన పృథ్వీ చూస్తే చాలా కూల్ గా ఆడుతున్నాడు. తనకి అతను ప్రూవ్ చేసుకోవడం చాలా చక్క విధాలా ట్రై చేస్తున్నాడు. వెనక నుంచి విష్ణు కమాన్ టైగర్, కమాన్ నైగర్ అంటున్నా కూడా నైగర్ కి సపోర్ట్ చేస్తున్నట్టు నాకు ఇక్కడ దూర సమాచారం వార్తలు. ఇటు పక్క చూస్తే నబీల్ ఖచ్చితంగా నేను ఎట్లయినా సరే నామినేషన్ నుంచి విన్ అవ్వాలి, ఈ నామినేషన్ లో నేను ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి ట్రై చేస్తున్నాడు. ప్రాబ్లం ఉందని చెప్పి వెనకాల నుంచి తీసేద్దామని ట్రై చేస్తున్నా కూడా లేదు నేను ఆడతానని చెప్పి ముందుకి దూకడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం పృథ్వీ చూస్తుంటే కనుక నా జుట్టు సెట్ ఆట మొత్తం రసవత్తరంగా జరుగుతుంది. ముందేం జరగబోతుందో చూడబోయాలంటే చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. పక్కన చూస్తే నబీల్ నేను అస్సలు ఓటమిని అంగీకరించినట్టు ముందుకెళ్తున్నాడు. అలానే బరిలో మన పృథ్వీ. మీరు ఎలా అనుకుంటున్నారు ఈ టైంలో? మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవుతున్నావా?
బయట మీకోసం విష్ణు వెయిట్ చేస్తుంది కదా, తనకి ఏమైనా మీకు చెప్పాలనుకుంటున్నారా లాస్ట్ మూమెంట్? నేను ఇప్పుడు ఏం లేదు ఎట్ ద మూమెంట్ ఏమనుకోవట్లేదు, బయటకు వెళ్ళిన తర్వాత ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, అక్కడ చేసుకోవాలనుకుంటున్నారా? అక్కడ చెప్తా. సో నబీల్ని మీరు ఓడించగలుగుతారనే కాన్ఫిడెన్స్ మీలో ఉండదు, ఉంది. ఎందుకని? నా మీద నాకు కాన్ఫిడెన్స్ కాబట్టి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండడం కరెక్ట్ అండి, బట్ కాకపోతే నబీల్ ఓడిపోతారని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతున్నారో చెప్పండి సార్. ఎలానా గివ్ అప్ ఇవ్వకుండా. సో పృథ్వీ మళ్ళీ సేఫ్ ఆన్సర్ నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు మనం నబీల్ దగ్గరికి వెళ్తున్నాం. నబీల్ మీరు చెప్పండి, మీరు ఈ ఆట గెలుస్తానని మీకు కాన్ఫిడెన్స్ ఉందా? మా క్లాన్ కి నా పైన నమ్మకం ఉంది, ఇక్కడ పంపారు. చేతులు ఇరిగినాయి కానీ నా లోపల ఉన్న స్ట్రెంగ్త్ అయిపోయేదాకా ఈయన నించుంటా, పండుకుంటా, తప్పకుండా గట్టిగా ఆడతా అని కోరుకుంటున్నాం అంతే. సో బయట మీ క్లాన్ మెంబర్స్ మీకోసం షేర్ చేస్తున్నారు కదా, ఒకవేళ మీరు ఓడిపోతే కనుక మీ క్లాన్ మెంబర్స్ మీరు తిడతారని ఒక భయం మీలో మా క్లాన్ మెంబర్స్ నా లోపల చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆల్సో 100% ఇవ్వాలి ఎఫర్ట్స్ అనే బిలీవ్ చేస్తారు. గెలుపు ఓటమి వస్తూ వెళ్తూ ఉంటుంది, మనం మన 100% ఇచ్చినామా లేదా అనేది ముఖ్యం. సో నిన్న 100% ఇచ్చి ఓకే అండి, దాంతో అర్థమైంది మాకు. మీరు పర్ఫ్యూమ్ పెట్టుకున్న స్వెటర్ స్టోరీ ఏమైనా చెప్పగలుగుతున్నారు? అట్లేం లేదండి. పర్ఫ్యూమ్ నీ చేతి ఎందుకు పలుకుతుందండి? నా చేయండి, మీ పర్ఫ్యూమ్ స్టోరీ అడిగేసరికి అనుకుంటున్నాను, చెప్పండి. దాన్ని ఏం లేదండి, కొంచెం ఫోకస్ చేయండి, పాయింట్ డిస్టర్బ్. వాళ్ళు చూస్తారు. Tiger, you're doing super. పృథ్వీ ఇప్పుడు హ్యాపీనా? చెప్పండి చెప్పండి ఇంకా వాటికి కొంచెం క్లియర్ దగ్గర విషయంలో కనిపించట్లేదు, మీరు చెప్పండి కొంచెం, నేను అలౌ చేస్తాను ప్లీజ్. హ్యాండ్స్ చూసుకోండి. ఏమైంది ఇంత సేఫ్ ఉంటే గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ గైస్. Beauty. Love you. I love you. Sweet talk. Sweet talk. Sweet talk. Come on. Come on, Tiger. గివ్ అప్ ఇచ్చేస్తాడు కదా.
4 రౌండ్ ఏంటమ్మా నీ హ్యాండ్ విన్నర్ నా ఐస్ యాక్చువల్లీ విన్నర్ ఎందుకంటే ఛాలెంజ్లో విజయం సాధించిన పృథ్వీ మరియు శక్తి క్లాబ్ బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. శక్తి క్లాబ్, మీరు ఈ ఛాలెంజ్లో గెలిచిన కారణంగా గార్డెన్ ఏరియాలో వైల్డ్ కార్డ్ 11ని తీసేసి మీ క్లాబ్ ప్లకార్డ్ని పెట్టండి. ఎస్ బిగ్ బాస్. ఈ విజయంతో మీరు 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీకి యాడ్ చేశారు. థ్యాంక్ యూ.